హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బీబీ జోడి సాటర్డే సండేది పటాకా జోడీ, ధమాకా జోడీస్. ఈ బిగ్ బాస్ బేబీ జోడీ గురించి మాట్లాడుకుందాం. బేబీ జోడీ పటాకా ధమాకా జోడీస్ లేవు, ఇప్పుడు మొత్తం మజాకా జోడీస్ అంట. మొత్తం మజాకా అన్నట్టు ఒకటి మజాకా జోడీస్. అయితే ప్రదీప్ ఏ మజా 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 ఏదో వచ్చింది, మజా మజారా ఏ మజా మజారా సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు మన #3 వస్తారు. సూపులతో గుచ్చి సంబగా మీరు ఆ పాట వస్తుంది. అయితే వాళ్ళ డ్రెస్సులు పద్ధతి అంటే శ్రీదేవి మేడం చీర కట్టుకున్నది, సాదా మేడం మంచిగా క్రాక్ టాప్ వేసుకొచ్చింది. ఏంది ఈ పాటకు మా డ్రెస్లకు సంబంధం ఏంటంటే ఈరోజు మాస్ రౌండ్, అందుకే అలా ఉంది అని అంటారు. అవునా, అందుకే అని అంటే సూపులతో పాట బాగా అందరు ఇంకా ఫన్ చేస్తుంటాడు. మన ప్రదీప్ అయితే ఫన్ చేస్తాడు. మనకు తెలిసింది ప్రదీప్ ఎప్పుడు ఫన్ నిజంగా ఏమైనా ఫన్ చేస్తాడు. ప్రదీప్ ఫన్ చేస్తుంటాడు. నిజంగా నాకైతే ప్రదీప్ ఫన్ సూపర్ అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ధనరాజ్ వాళ్ళందరూ అంటే ధమాకా జోడీస్ కమ్మని చెప్తాడు. ఆయన వచ్చారు, అందరు గమనించినప్పుడు ధమాకా జోడీస్ పటాకా జోడీలు, ధమాకా జోడీలు ఈ రెండు అంటారు. ధనరాజ్ ఏమంటాడు, మాస్టర్ అక్కడ నుంచి 2 వచ్చాయి, ఈ చూడు 4 వచ్చాయి అని ఇక్కడ నుంచి అంటే అమ్మని అంటారు, అరే 2 పోయి 4 గుద్దుకుంటామా మేము, అది చేస్తామా అని అంటే ఇప్పుడు అరే నో మోర్ పటాకా, నో మోర్ ధమాకా, ఓన్లీ మజాకా అని అంటారు. ఫుల్ నవ్వుతుంది, అందరు కాళ్ళ పెట్టి అంటాం అనికంట. ఏ అమ్మారు నీకు రియల్గా నీకు అంత చేతన అయితే నాతో డ్యాన్స్ చేసి చూపి అని అంటే మాస్టర్ ఏమంటారు, నీతోనా నువ్వేనా మాట్లాడేదంటే మానదంటే అరే అలానే ఏం లేదు, అరే నువ్వు మాట ఇచ్చి నన్ను ఇన్వాల్వ్ ఎందుకు చేస్తారా అని కామెడీగా ఫన్గా అంటారు. అది సూపర్ అనిపించింది. అందుకే గోల్డెన్ సూపర్ ఏదంటే మానస్ వాళ్ళు అమ్మర్ వాళ్ళు మీకు ఎంత వచ్చింది మొత్తం టోటల్ అంటే 195, అరే మీకు ఎంత వచ్చిందంటే అమ్మర్ మర్చిపోతుంటాడు 170 అని. ఇంకా మా మాస్టర్ వాళ్ళు అదేంటంటారు, మానస్ వాళ్ళు గోల్డెన్ సోర్లో కూర్చుంటారు. మాస్ రౌండ్ అని అంటారు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ కాకముందు ఇంకా వాళ్ళు కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా, అట్లా ఫన్గా ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందో చెప్పాను. అంటే ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు లూజర్ అవుతారు అంటే ఫస్ట్ సత్య వాళ్ళు నిలుస్తారు, మానస్ ఎస్టీ అవుతారు విన్నర్స్. పింకీ వాళ్ళు అంటే వాళ్ళ ఫోటో పెట్టాలనుకుంటారు, వాళ్ళ ఫోటో పెడితే మన ఫోటో మనం పెట్టుకోవద్దంటే పింకీ మణికంఠ వాళ్ళు లూజర్ అని చెప్తారు. మానస్ ఎస్టీ నేహా విశ్వ కూడా మానస్ ఎస్టీ అవుతారు లూజర్స్. అదే సత్య అర్జున్ వాళ్ళు, ఎందుకంటే ఇంతకుముందు సత్య అర్జున్ వాళ్ళే వాళ్ళ ఫోటో వాళ్ళు పెట్టుకోవాలనుకున్నారు కదా, అందుకే అని అంటారు. అమ్మర్ వాళ్ళు వస్తారు, మానస్ ఎస్టీ వేసుకుంటారు. మా ప్రియాంక వాళ్ళు లూజర్ అని చెప్తారు. వెనక అంటే నా ఫోటో అంటే మా బావ విన్నర్ అయినా నాకు హ్యాపీ, నేను విన్నర్ అయినా హ్యాపీ, ఇంకా మా బావ విన్నర్ అయితే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుందంట. ఇంకా ఆడ కొంచెం గొడవ అంటే కామన్గా. ఇప్పుడు మానస్ అంటే ఇతనికి చాలా ఇష్టం, ఎవరికి మన అమ్మకి ఇష్టం, మంచి ఫ్రెండ్ కాబట్టి ఇష్టం. అయితే ఇప్పుడు ధనరాజ్ వస్తాడు, ఇంకా అది అయిపోతుంది. నువ్వు గెలవాలని మీ బావ గెలవాలని శేఖర్ మాస్టర్ అంటాడు. మా బావ నేను గెలిస్తే హ్యాపీ, మా బావ గెలిస్తే ఇంకా కొంచెం హ్యాపీ అంటే ఇంకా అందరూ ఆడ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఓకే అంటే అట్లా చెప్పేది కాకుండా అట్లా చెప్పినందుకు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, కానీ ఓకే అదైతే బెటరే కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసిండ్రు అనుకోండి, అది అట్లయితే ఏం లేదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి చేసిండ్రేమో అనిపిస్తుంది. తర్వాత ఇంకా మానస్ వాళ్ళు వస్తారు, మానస్ అమర్ వాళ్ళు గెలవాలి, లూజర్స్ సత్య అర్జున్ వాళ్ళు అని చెప్తారు. ఎందుకంటే ఇంకా అందరూ అమర్ వాళ్ళు, ధనరాజు కూడా అమర్ వాళ్ళని ఫోటో పెడదాం అనుకున్నాను, వాడే ఆ మాట రిలీఫ్ అయినందుకు నేను అట్లా చెప్పేశాను. అర్జున్ సత్య మ్యాక్సిమం ఇంకా మానస్ వాళ్ళేమో ఎవరు పెడతారంటే ధనరాజ్ వాళ్ళు చేస్తారు, ఎందుకంటే టిక్ టాక్ అట్లా అని చెప్తారు. తర్వాత భాను ధనరాజ్ వాళ్ళు చేస్తారు. నిజంగా ఎంత బాగా చెప్పారు. చిలకమ్మ రామ
మస్తు డ్యాన్స్ చేస్తారు నిజంగా. ఒక హిందీ సాంగ్కి డ్యాన్స్ చేశారు. తర్వాత రంగు రక్కమ్మ అరే బాగున్నారా అందరూ రక్కమ్మ నీకోసం నేనేదేను ఆ పాట వస్తారు. నిజంగా అందరు శ్రీదేవి మేడం అయితే గోల్డెన్ రోజు ఇస్తుంది, సూపర్ చేశారని అంటారు. శేఖర్ మాస్టర్ కూడా బాను నువ్వు చేసావు డ్యాన్స్ అబ్బబ్బా సూపర్ అని చెప్తాడు. తర్వాత ధనరాజ్ ధనరాజ్ నువ్వైతే ఫస్ట్ నుంచి నా వల్ల ఏది కావద్దు, నా వల్ల అంటే ఆట అంటే నా వల్ల మిస్ కావద్దు అని ఉంటుంది కదా. ఇప్పుడు ధనరాజ్కి అట్లా ఉంది. అయితే నా వల్ల వీళ్ళు పోవద్దు అని అనుకుంటారు. అందుకే అది అట్లా అని అంటారు. అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. అయినాక సాదా మేడం కూడా ధనరాజ్ ఏమన్నా చేసావా గోల్డెన్ బాబా అని ఇంకా తెలిసేపిస్తుంది. సాదా మేడం కూడా అయితే ధనరాజ్ చాలా బాగా చేశారంటే శేఖర్ మాస్టరు బాను ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. చేసినాక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం ఘోరం అంటుంది, భలే నవ్వొచ్చింది నాకు. తర్వాత ధనరాజ్ సాదా మేడం వస్తారు, నీతో అది చేసాను కాబట్టి నాతో కూడా మేడం డ్యాన్స్ చేస్తుందని ఇంకా డ్యాన్స్ చేస్తారు. అది హైలైట్ అనిపించింది, సూపర్. మా అమర్ వాళ్ళు 5 ఇస్తారు, 6కి టాప్ 6కి మార్క్స్. అమర్ వాళ్ళు 5 ఇస్తారు. అన్న సూపర్ చేసావు అన్న, ఎంత బాగా చేసావు అంటే అంత బాగా చేసావు అంటారు. మానస్ వాళ్ళు 5 ఇస్తారు, ప్రియాంక వాళ్ళు 5 ఇస్తారు, నేహ వాళ్ళు 5 ఇస్తారు, సత్య వాళ్ళు 5 ఇస్తారు. 30కి 25 వచ్చాయి. తర్వాత మన మాస్టర్ వాళ్ళు ఎట్లా ఇచ్చారో మాట్లాడడం. మాస్టర్ వాళ్ళు ధనరాజ్ వాళ్ళకు శేఖర్ మాస్టర్ 16 ఇస్తారు, 20కి సాదా మేడం 26 ఇస్తారు, 30కి శ్రీదేవి మేడం 17 ఇస్తారు, 20కి 84 మార్క్స్ వచ్చాయి. సూపర్. నిజంగా ధనరాజ్ అన్న చాలా 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 బాగా చేశావు. మానస్ ఎస్టీ నాయరే నన్నారే బామా ఆ పాటకు. ఇంకొకటి ఒక డ్యాన్స్ చేశారు. వెనక రెడ్డి నువ్వు పెట్టాగా రెడ్డి నిజంగా చాలా బాగా చేశారు. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది, కానీ కొంచెం లో అయిపోయారు. అది కొంచెం అదే విషయంగా మేడం శేఖర్ మాస్టర్ కూడా అదే అంటాడు. ఓకే మంచిగా చేశారు, కొంచెం డౌన్ అయిపోయారు, ఎందుకు ఎనర్జీ పోయిందని అంటారు. సాదా మేడం కూడా చాలా బాగుంది, కానీ ఎనర్జీ డౌన్ అయిపోయిందంట. శ్రీదేవి మేడం కూడా చాలా బాగా చేస్తారు, మీరు ఏమైంది ఎనర్జీ డౌన్ అయిపోయింది అని చెప్తారు. తర్వాత అమర్ వాళ్ళు 5 ఇస్తారు, విశ్వ వాళ్ళు 4 ఇస్తారు, సత్య వాళ్ళు 5 ఇస్తారు, మణి వాళ్ళు 5 ఇస్తారు, ధనరాజ్ వాళ్ళు 5 ఇస్తారు. 24 మార్క్స్ వచ్చాయి. ఇంకా చాలా బాగా చేశారు నిజంగా. తర్వాత ఇంకా శ్రీహాను వాళ్ళ పేరు పేరు మన సిరి వీళ్ళు వస్తారు, అంటే ప్రొడ్యూస్ చేశాడంట మన ఎవరు మాస్టర్ వాళ్ళు. చాలా మంచి నిజంగా వాళ్ళిద్దరు బాగుంటారు. రిహాన్ మంచిగా అనిపిస్తాడు, వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చినాక వాళ్ళు డ్యాన్స్ చేస్తాం, కొంచెం ఫన్గా ఉంటుంది. హీరో అంటే అమర్ వచ్చి మన వీళ్ళు చాలా ఫన్ చేస్తుంటారు కదా, అలా ఫన్గా అనిపించింది. నిజంగా చాలా 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 బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా సూపర్ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో లేదో కానీ నాకైతే వాళ్ళిద్దరు సినిమా తీస్తున్నట్టు అది సూపర్. తర్వాత వాళ్ళు ఒక్కొక్క డ్యాన్స్ చేయించి తర్వాత వాళ్ళని ఇంకా వాళ్ళు పోతారు. తర్వాత మణి ప్రియాంక పాట చిన్నదమైన చిక్కున కావాలా నా సామి రంగనక ఇంకొకటి నీకు మా ఈ దీపం కార్తీక దీపం వెనక రాజా నా మన్మథ రాజా నీకు అదే ఆ పాటకు డ్యాన్స్ చేశారు. నిజం హైలైట్ డ్యాన్స్ చేశారు, సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా చేశారు. వెనక సాదా మేడం వాళ్ళందరూ నిజంగా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ డ్యాన్స్ నిజంగా చాలా బాగా చేస్తారు, నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు. ఇంకా శ్రీదేవి మేడం కూడా సూపర్ చేశారు. మీరు ఎంత బాగా చేసిండ్రో పింకీ అంత లోలో చేసింది. నిజంగా మనీ ఎంత బాగా చేసిండో పింకీ మాత్రం చాలా లో చేసింది. పింకీ కరెక్ట్ చేస్తుంటా లేదా అని ఆలోచించిండు. అంటే మనీ లో అయిపోతాడు అని అంటే మనం మంచిగా చేస్తాం, అవతల మంచిగా చేయరు అని ఒక థింక్ అయితే అదైతే ఉండొద్దు అని నా ఒపీనియన్, రియల్ చెప్తున్నా. ఇంకా అదైనాక ఇంకా వీళ్ళిద్దరు అట్లా చేశారు. అదైనాక శేఖర్ మాస్టర్ కూడా మనీ నువ్వు సూపర్ చేసావు, కానీ వీళ్ళు మంచిగా అంటే ప్రియాంక ఏంటి నువ్వు డౌన్లో అయిపోతావు, వీళ్ళు కూడా సేమ్ మనీ సూపర్ చేస్తుండ్రు, ఇంకా ఏమైంది అని అంటారు. తర్వాత మానస్ అంటే అమర్ వాళ్ళు
3 ఇస్తారు, మానస్ వాళ్ళు 3 ఇస్తారు. మానస్ ఏమంటారు, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి, పింకీ ఎలానైనా చేయకు, నీ ఫ్లోలో నువ్వు చేసుకుంటావు అంటేనే కదా నువ్వు ఇంత నీకు ఈ మార్కులు అంటారు. విశ్వ వాళ్ళు 2 ఇస్తారు, ధనరాజు వాళ్ళు 2 ఇస్తారు, సత్య వాళ్ళు 2 ఇస్తారు. 12 మార్క్స్ వస్తాయి. నిజంగా సూపర్. బాను వాళ్ళందరూ నిజంగా చాలా బాగా చేశారు. రాజా మన్మథరాజాకు మేడం డ్యాన్స్ చేపిస్తారు, అది హైలైట్ అనిపించింది. ఇంకా తర్వాత వీళ్ళు ఎట్లా చేశారు చెప్దాం అనుకొని ఇంకా వాళ్ళు చేశారు. నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా సండే రోజు మాస్ రౌండ్ అని చెప్పి విశ్వ నేహ డ్యాన్స్ అయితే ధూమ్ ధామ్తో సంతగ్రమర కొడతారు, లడ్డుగాడి పెళ్ళి ఆ పాటకు అంత ఏం మధ్యలో మామూలుగా చేశారు. ఎందుకు ఎనర్జీ తగ్గించారు, వీళ్ళిద్దరు ఎంత మంచి డాన్సర్స్, ఎన్నిసార్లు ఎంత మంచి చేశారు, ఎందుకు ఎనర్జీ లో అయిపోయింది, ఎందుకు అలా చేశారు. ఓకే, ఎప్పుడు ఒకటేలా ఉండదు కదా అలా. శేఖర్ మాస్టర్ కూడా మీరు చాలా బాగా చేశారు, కొన్ని మైక్ విషయాలు కానీ చాలా బాగా చేశారు, ఎందుకు మీరు ఇంత లో అయిపోయారో తెలియదు అని చెప్తారు, అది హైలైట్ అనిపించింది. శ్రీదేవి మేడం కూడా ఎందుకు ఇంత లో చేశారు, ఏమైంది, అది కూడా భలే మాట్లాడారు శ్రీదేవి మేడం కూడా, అది నాకు చాలా మంచి అనిపించింది. అమర్ వాళ్ళు 3 ఇస్తారు, మానస్ వాళ్ళు 4 ఇస్తారు, ధనరాజ్ వాళ్ళు 3 ఇస్తారు, పింకీ వాళ్ళు 3 ఇస్తారు, సత్య వాళ్ళు 3 ఇస్తారు. 16 మార్క్స్ వచ్చాయి. సూపర్ నిజంగా. ఏమో అసలు మందు బాబుల మేము మందు బాబుల మందు కొడితే మాకు మేమే మహారాజుల మా పాటకు వస్తాయి. తర్వాత వాళ్ళు అమర్ నైనిక అబ్బాబాబా కుక్కు మారిగా అంత వెనక డబ్బులు ఏదో చేస్తే జారే జాన అంటే చేయరాను అంటే జారుతున్నా జారుతున్నా. శేఖర్ మాస్టర్ అయితే కాలరెత్తాడు. సూపర్ డ్యాన్స్ అని టూ గుడ్ అమ్మ. నైనిక సూపర్ అమ్మ నువ్వు అని అంటారు. శ్రీదేవి మేడం కూడా సూపర్ అని గోల్డెన్ రోజ్ ఇస్తారు. తర్వాత సదా మేడం కూడా హార్ట్ ఇస్తుంది. సో గుడ్, ఎప్పుడు డ్యాన్స్ సూపర్ అంటారు. మానస్ వాళ్ళు 6 ఇస్తారు. అరే సూపర్. నిన్న మా బావ ముందర ఈ డ్యాన్స్ చేయడం ఇష్టం అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం నాకైతే ఫుల్ ఎమోషనల్ అనిపిస్తుంది. కంటకల్ నీళ్ళు కూడా వచ్చింది. చాలా బాగా చేశారు వీళ్ళిద్దరు. ఆయన జారే ఇంకా మానస్ ఏడుస్తారు. ఏంటంటే సూపర్ స్టార్స్ అంటే సూపర్ స్టార్స్ అలానే చేస్తారు. మన డ్యాన్స్లు ఎప్పుడు జరగాయి, నా కోసం మా బావ చేశాడని చాలా నిజంగా ఎంకరేజ్గా చాలా బాగా అనిపించింది నాకు, అది సూపర్. తర్వాత సత్య వాళ్ళు 6 ఇస్తారు. చాలా బాగా చేశారు. ఇంకా ఎంత బాగా చేశారు అంత. నేహ వాళ్ళు కూడా ఇంకా బాగా మంచిగా చేశారు. మనీ వాళ్ళు అందరూ 6 ఇస్తారు, 30 ఇస్తారు. అమర్ నైనిక వాళ్ళు సూపర్. నిజంగా ఫోన్ చేస్తారు సుకుమార్ సార్తో వీళ్ళిద్దరు అమ్మ నైనిక ఏం చేసావమ్మ డ్యాన్స్ సూపర్, నిజంగా డ్యాన్స్ చూపిస్తా అని చెప్పాను కదా, డ్యాన్స్ సూపర్ డ్యాన్స్ చేసావని చాలా మంచిగా అనిపించింది. తర్వాత మన అదే ధనరాజ్ గారు కూడా హీరో పెట్టి ప్రొడ్యూసర్గా చేస్తున్నాడంట. సూపర్ అనిపించింది. నిజంగా సూపర్ అమర్కి నిజంగా చాలా మంచిగా అనిపించింది. చాలా గ్రేట్. సుకుమార్ రోషన్ కోడ్ సినిమా హీరోయిన్ని ఇప్పుడు ఏదో సినిమా అంట దానికి చేశారు. నిజంగా హైలైట్ అనిపించింది. సూపర్. అర్జున్ సత్య వీళ్ళు డ్యాన్స్ చేశారు. కోడి కూర చిల్లుగారే కోడి కెట్టినాను అట్లా ఉంటుంది, అది చేశారు. నిజంగా చాలా బాగా చేశారు. కానీ ఎనర్జీ మొత్తం డౌన్. నిజంగా హెల్త్ బాగాలేకుండా చేయడం అయితే అదైతే హైలైట్. నిజంగా సూపర్. నాకైతే చాలా మంచి అనిపించింది. హెల్త్ బాగాలేదన్నారు కదా, ఇంకా చైర్ వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. ఇంకా గ్యాప్ ఇచ్చారు. ఇంకా మంచిగా చేయాలి, ఆల్ ద బెస్ట్ అంటారు. శేఖర్ మాస్టర్ కూడా ఓకే బాగుంది, హెల్త్ బాగాలేకపోయినా వచ్చి డ్యాన్స్ చేశారు సూపర్ అని అంటారు. అమర్ వారు 4 ఇస్తారు. వీళ్ళు మార్కులు ఇచ్చినాక గొడవ గురించి మాట్లాడదాం. అమర్ వాళ్ళు 4 ఇస్తారు. అదే మామ అంటే మానస్ వాళ్ళు 3 ఇస్తారు, ధనరాజ్ వాళ్ళు 3 ఇస్తారు, నేహ వాళ్ళు 2 ఇస్తారు, మనీ వాళ్ళు 2 ఇస్తారు. 14 వస్తాయి. ధనరాజ్ వాళ్ళు మార్క్స్ ఇస్తుంటే నేహ వాళ్ళు గొడవ ఆడతారు. ఎందుకు మాకంత కథకు ఇచ్చి ఆమె అట్లా చేస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇచ్చారో నాది గొడవ అవుతుంది. అందుకని నేహ ఏడుస్తుంది. ఓకే, ఇంకా నైనిక కూడా 4 ఇస్తుంది. నేను ఒక డాన్సర్గా నాకు జాండీస్ ఏమున్నా నేనైతే చెయ్యను 100%, మీరు చేస్తున్నట్టు గ్రేట్ అదేనా చెప్తుంది. ఇంకా అందరూ వేస్తారు. చాలా బాగా అనిపించింది. నిజంగా నేహ ఏడుస్తుంది పాపంలే అని అనిపిస్తుంది. కానీ ఓకే వాళ్ళు ఏమనిపించింది. తర్వాత శేఖర్ మాస్టర్ నేహ విశ్వకు శేఖర్ మాస్టర్ 15 ఇస్తాడు. సాధు మేడం 23 ఇస్తుంది. శ్రీదేవి మేడం 15 ఇస్తుంది. 69 మార్క్స్ వచ్చాయి. అమర్ వాళ్ళకు 19 ఇస్తారు శేఖర్ మాస్టర్. సాధు మేడం 29 ఇస్తుంది. శ్రీదేవి మేడం 19 ఇస్తారు. 97 వచ్చినాయి. వీళ్ళే గోల్డెన్ చైర్ కీ టు అమర్ వాళ్ళకు వస్తుంది. మానస్ వాళ్ళకు 17 ఇస్తారు శేఖర్ మాస్టర్. సాధు మేడం 27 ఇస్తుంది. శ్రీదేవి మేడం 17 ఇస్తుంది. 85 మార్క్స్ వచ్చాయి. మానస్ వాళ్ళకు పింకీకి వాళ్ళకు శేఖర్ మాస్టర్ 14 ఇస్తాడు. సదా మేడం 23 ఇస్తాడు. శ్రీదేవి మేడం 14 ఇస్తారు. 62 మార్క్స్ వస్తాయి. సత్య వాళ్ళకు 13 ఇస్తాడు శేఖర్ మాస్టర్లు. సదా మేడం 21 ఇస్తారు. శ్రీదేవి మేడం 13 ఇస్తుంది. 61 మార్కులు వచ్చాయి. ధనరాజ్ వాళ్ళకు
16 ఇస్తారు శేఖర్ మాస్టర్, 26 సదా మేడం ఇస్తారు, 17 శ్రీదేవి మేడం ఇస్తారు, 84 మార్క్స్ వస్తాయి. నాకైతే ఈరోజు డ్యాన్స్ అమర్ వల్ల చాలా 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 బాగుంది. అందరిది బాగుంది, మానస్ వాళ్ళది బాగుంది, అందరు ధనరాజ్ అన్న వాళ్ళైతే ఇంకా బాగా అనిపించింది. అమర్ వాళ్ళ తర్వాత ధనరాజ్ వాళ్ళది చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.